బండి అయితే అమ్మేసాం. నేను మా బొమ్మారి గారు ఇంటికి వెళ్తున్నాము. ఇక అయిపోయింది, దాని సాడసత్ మొత్తం పోయింది. ఏమంటారు అంటే మన సైడ్ నుంచి క్లోజ్ చేస్తేనేమో సివిల్స్ పోదంటారు, లేకపోతే షోరూమ్ మేము ఐడిఎఫ్స్ నుంచి క్లోజ్ చేస్తేనేమో సివిల్స్ పోతా అని చెప్తారు. మనకు తెలిసిన వాళ్ళకి అడిగితే ఏమంటుండంటే టోటల్గా నువ్వు ఏం చేసినా సరే సివిల్స్ మాత్రం పోతుంది. ఆఫ్టర్ 2 years తర్వాత నీకు ఏమన్నా పాసిబుల్ ఉంటే సివిల్స్ పెరుగుతుందని చెప్తున్నావు. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ఫైనల్గా బండి అయితే తీసేస్తున్నా. సో ఈరోజు మన ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది కదా, మెయిన్ బ్రాంచ్, అక్కడికి వెళ్ళేసి బండి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నా. సో నార్మల్గా మనకి ఒక చెక్ బౌన్ చేయించుకున్నా, నేనే కావాల్సిన చేయించుకున్నా. ఏంటంటే ఈఎంఐ కట్టలేను. సో ఎందుకంటే వాళ్ళు నార్మల్గా మనం ఈఎంఐ కట్టినా ఏం చేసినా సరే కానీ బండి చైన్ కిట్ తేలేరు. సో కనీసం ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు కంపెనీ నుంచి కాల్ చేస్తారు కదా, వాళ్ళకు ఒక చెప్తేనన్నా మనకి ఏదో ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పి చెక్ బౌన్ చేయించుకున్న, లైక్ ఈఎంఐ కట్టలేను. సో కనీసం 3 months నుంచి మనకు వాళ్ళు చైన్ కిట్ తీస్తలేరు. ఈవెన్ ఈ మంత్ చేస్తే బండి ఉంచుకుందామన్న మైండ్ సెట్ తోటి తర్వాత ఒక 10,000 పెట్టి బండి చేయించుకుందాం అనుకున్నా. బట్ అయినా సరే వాళ్ళు ఎంత నెగ్లెక్ట్ చేసిరు అంటే అంత నెగ్లెక్ట్ చేసిరు. సో అయినా వాళ్ళు చేయలేరు. సో కంపెనీ నుంచి అయితే కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. సో నువ్వు ఈఎంఐ కట్టలేవు వాళ్ళందరికీ కూడా చెప్పేసిన, మేడం ఇది నేను బండి ఈఎంఐ ఎందుకు కట్టలేను అంటే, సో నేను 3 months నుంచి చైన్ కిట్ అడిగినా కంపెనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఐదర్ షోరూమ్లోకి వెళ్ళినా వాళ్ళు కూడా తెస్తలేరు, స్టాక్ లేదు అంటారు. సో ఇప్పుడు నేను బయట ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా నాకు బండితోనే అవుతుంది. సో నార్మల్గా 3 months నుంచి అంటే అర్థం చేసుకోండి, ఎక్కువ లాంగ్ పోతలేను. సో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళతో చెప్పేసిన. సో వాళ్ళు ఏమన్నారు అంటే మరి మెయిన్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళంటే ఒకసారి మీ ప్రాబ్లమ్ సాల్వ్ కావచ్చు అన్నారు. బట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా పర్లేదు కానీ బండి మాత్రం తీసేస్తాం మేడం, నాకు ఇది మెయిన్ బ్రాంచ్ ఇక్కడ కుకట్పల్లి సైడ్ ఎక్కడ ఉందో అని చెప్పండి అని చెప్తే, లౌజంబోడో ఏదో ఎగ్జాక్ట్లీ తెలీదు చెప్పిర్రు. సో బండి స్పెషల్గా తీసేయాల్సిన రీజన్ ఏంటంటే మీ అందరికీ ఒక దగ్గర కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బండి పర్టికులర్గా ఎందుకు తీసేస్తున్నా, ఏ రీజన్తో అని చెప్పేసి, పర్టికులర్గా చైన్ కిట్ అనే కాదు, సో ఫ్యూచర్గా ప్రాబ్లం రావద్దు అందుకోసమే తీసేస్తున్నా. సో మెయిన్గా దీనికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతోపాటు నేను మస్తు లాస్ అయిపోతున్నా. అండ్ డైలీ మార్నింగ్ మనం 5:30కి 6 o'clock ఇట్లా ర్యాపిడ్ వెళ్తాం కదా, ఈ మధ్య వెళ్తలేను. సో మెయిన్ రీజన్ వచ్చి బండి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీన్ని అసలు మెయిన్ రీజన్ అదబ్బా, దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అది మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా బండి తీసుకొని బైక్ ట్యాక్సీ లేదా స్విగ్గీ డెలివరీ చేస్తాము అంటే అది మీ ఇష్టం. చాలామంది చెప్పిన బండి తీసుకునే వాళ్ళకి ముందే చెప్పిన బండి తీసుకునే వాళ్ళకు ఏంటంటే, అన్నా నువ్వు బండి తీసుకుంటున్నావు జాబ్ పర్పస్ కోసం, నీ పర్సనల్ యూజ్ కోసం తీసుకో తప్పించి బైక్ ట్యాక్స్కి సంబంధించింది మాత్రం తీసుకోకు. బైక్ ట్యాక్స్ చేస్తా, స్విగ్గీ డెలివరీ చేస్తా అంటే బండి మాత్రం తీసుకోకని అని చెప్పి చాలామందికి నా సజెషన్ ఇచ్చిన. సో వాళ్ళైతే ఇక ఒక మట్టుకైతే బండి పర్లేదు కానీ ఏంటంటే బైక్ ట్యాక్సీకి అసలు సెట్ కాదు. ఏంటంటే సింగిల్ సస్పెన్షన్, దానివల్ల మస్తు ప్రాబ్లం ఉంటుంది. చలో ఇవన్నీ నేను ఒక దగ్గర కూర్చొని మీకు మొత్తం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నా బండికి ఏ ప్రాబ్లం ఉందో, ఓకేనా. ఒకసారి మనం ఇక్కడ డీలింగ్ ఆఫీస్ ఉంటే చూసిరా, డీలింగ్ ఆఫీస్లో ఒకసారి అడుగుదాము, అన్న ఇట్లా బండి తీసేస్తున్నా. సో ఒక 5 EMI పేమెంట్ చేసిన, ఒక లాస్ట్ EMI పెండింగ్లో ఉంది. సో మనకేమన్నా ఈ బండి పోతుందా, ఎంతవరకు పోతుంది అని ఒకసారి అడుగుదాము, వాళ్ళ సజెషన్ చూసుకుందాము ఒకసారి. ఓకే, 1 hour later. బాగా ఏడిపోతున్నాం అంటే వై జంక్షన్ ఉంది కదా, వై జంక్షన్లో హీరో షోరూమ్కి వెళ్తున్నాము. సో అక్కడ ఫస్ట్ ఏంటంటే అడుగుతా, ఒకవేళ పాసిబుల్ ఉంది ఈ బండి ఎక్స్చేంజ్ చేసుకొని స్ప్లెండర్ బండి ఇస్తా అంటే అది అడుగుతాము. లేదు అనుకుంటే మళ్ళీ మనం ఎక్కడైతే వెహికల్ తీసుకున్నామో అక్కడికి వెళ్తా. వై జంక్షన్కి ఎందుకు వెళ్తున్నా అంటే తెలిసిన అన్న అక్కడికి వెళ్తే నీకు సాల్వ్ అవుతుంది ప్రాబ్లము, ఇన్ కేస్ నీకు మేబీ ఎక్స్చేంజ్ కూడా రావచ్చు అన్నారు. సో అందుకోసమే వై జంక్షన్కి వెళ్దామేమని చెప్పేసి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం ఏమంటారు. ఓకే కాక ఈడ కూడా పని కాలేదు. సో వీళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ హెడ్ ఆఫీస్లో చేసిందే బెస్ట్ అంటారు. సో మనకి ఇక్కడ హౌసింగ్ బోర్డులు ఉంది, అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ మనం బండి కొన్న దగ్గరికి పోతాం. ఇక ఇదంతా తిరుగుడు వేస్ట్.
బండి కొన్న దగ్గరికి పోయేసి ఆడ మాట్లాడుకొని ఆడ నుంచి ఆడికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని ఇక్కడ మన ప్యారడైజ్ దగ్గర ఉంది, ఆడ హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం. కాక ఇక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సో బండి టోటల్గా ఇస్తే ఫైనాన్స్ ఆఫీస్లోనే హ్యాండ్ ఓవర్ చేసేయాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత బండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి హ్యాండ్ ఓవర్ చేసినట్లు ఒక పేపర్ ఇస్తారంట, ఆ పేపర్ తీసుకోవాలంట. పోతే మొత్తానికి సివిల్ స్కోర్ దొబ్బుతుందంట, ఇక మనం ఏం చేయలేము. సో సివిల్ స్కోర్ పోయిందంటే అంతే సంగతి. మనకి ఎటువంటి లోన్స్ రావు. సో తప్పదు కదా, బండి అయితే మన దగ్గర పెట్టుకోలేం కదా. అబ్బా కాక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళి మాట్లాడతాం బండ్ల గురించి, ఏమంటారు చూడాలి. బాబా పేపర్ తీసుకోలేము కదా, పేపర్లు ఉన్నాయి, పేపర్లు తీసుకున్నాం. ఏమన్నా మాట్లాడదాము, ఏం కథ తెలియదు కానీ. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బండి మాత్రం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మాత్రం కాదు ఇక బండి. లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే, యాక్చువల్లీ లోపల మాట్లాడితే ఏమంటారు అంటే బండి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 3-4 months వరకు ఏదో ప్రాబ్లం ఉంటుందంట, మాట్లాడాలంట దాని గురించి. బట్ పర్టికులర్గా దాని గురించి అయితే అసలు తెలియదు. బండి నేను ఇస్తారా స్వామి అంటే దీని గురించి డిస్కషన్ చేయాలంట. బండి ప్రాబ్లం చూపిస్తున్నది, ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్తే ఇది ఇవ్వడానికి కూడా టైం పడుతుంది. మరి ఏం చేస్తాం, ఇప్పుడు ఈ బండి ఇచ్చేసి ఎంత మాట్లాడతారో ఏం కథ అని తెలియదు. ఫస్ట్ అయితే బండి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని ఇక ఫర్దర్గా ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవాలి. ఇక ఇప్పుడు నేను ఎస్బీఐ నుంచి ఈ లోన్ కట్ అయిపోతాయి, ఎస్బీఐ మొత్తం అకౌంట్ బ్లాక్ చేపిస్తేనే బెస్ట్. అప్పటి వరకు అయితే ఏం కాదు. నెక్స్ట్ మంత్, ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ వెహికల్ యార్డ్లో పార్క్ చేస్తాం సార్. ఓకే, నెక్స్ట్ మంత్ యార్డ్లో పార్క్ చేసి నెక్స్ట్ మంత్ మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఒకవేళ మీరు వెహికల్ అంటే నెక్స్ట్ మంత్ వరకు ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ వెహికల్ అంటే ఈ మంత్ ఇప్పుడు వెహికల్ ఇస్తారు సార్. సో నెక్స్ట్ మంత్ నేను యార్డ్లో పార్క్ చేస్తాను. నెక్స్ట్ మంత్ తర్వాత అంటే లైక్ దాని తర్వాత ఒక 2 months టైం ఉంటుంది. 2 months తర్వాత మీ వెహికల్ అంటే 1 month or 2 months టైం ఉంటుంది. ఆ టైంలోపు వెహికల్ సేల్ అవుతుంది. సో ఈ టైం మొత్తం ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చారు కదా, ఈ బ్యాంక్లో ప్రెజెంటేషన్ అయితే అవుతుంది. లేదు, నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ బ్యాంక్ లో ప్రెజెంటేషన్ ఈ 4 months ప్రెజెంటేషన్ అవుతూనే ఉంటుంది, దాన్ని ఆపడానికి ఛాన్స్ లేదు. లైక్ మీకు ఈఎంఐ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, ఈ ఎస్బీఐ నుంచి కట్ చేసుకోమని, ఆ బ్యాంక్ లో ప్రెజెంటేషన్ అవుతుంది. ఆ బ్యాంక్ లో మైనస్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి కన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నానంటే అప్రాక్సిమేట్ 4 months టైం. 4 months తర్వాతనే మీ వెహికల్ మిగతా ప్రాసెస్, సేల్ ప్రాసెస్ కానీ అంటే రిలీజ్ ప్రాసెస్ అయితే బిఫోర్ వచ్చి మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ సేల్ ప్రాసెస్ వచ్చేసి బిఫోర్ అంటే 4 months టైం పడుతుంది సార్. ఈ మంత్ నుంచి 4 అంటే 3 months యాక్చువల్లీ నా సైడ్ నుంచి బండి మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. చేయండి సార్, అది ఇప్పుడే క్లోజ్ చేస్తాం. అది మేము వెహికల్ తీసుకుంటాము, మా అంతలో మేము ఇది క్లోజ్ చేస్తాము, మీరు కట్టాల్సిన అమౌంట్ ఉండదు. కాకపోతే ఇది క్లోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందని చెప్తున్నా. క్లోజ్ అవడానికి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వెహికల్ మీకు ఇచ్చిన అని చెప్పేసి నాకు ఇప్పుడు సరెండర్ లెటర్ ఇస్తా మీకు ప్రాపర్గా. నేను మా పర్సన్ని పిలుస్తా, సరెండర్ లెటర్ రాసి నేను సరెండర్ లెటర్ ఇస్తా. వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మీ దగ్గర నుంచి ఫోటో తీసుకుంటాను, వెహికల్ తీసుకెళ్ళి గోడౌన్లో పార్క్ చేపిస్తాను. ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు బ్యాంక్ మొత్తం క్లోజ్ చేయించుకుంటే మీరు డైరెక్ట్ క్లోజ్ చేయించుకుంటే ఇది ఇప్పుడైతే అంటే మొత్తం బ్యాంక్ సెప్టెంబర్ డీయాక్టివేట్ చేయించుకుంటాను. బ్యాంక్ డీయాక్టివేట్ చేయించుకుంటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నో ప్రాబ్లం, మీ ఇష్టం. ఎందుకంటే వరస్ట్ సర్వీసింగ్ ఉంది హీరో షోరూమ్, అందుకోసమే నేను ఏం చేయలేక 3 months. బట్ దీనివల్ల మీకు ఒకవేళ ఐడిఎఫ్సి వెహికల్ సేల్ అవుతే మీకు సివిల్లో ఇంపాక్ట్ ఆల్రెడీ పోయింది. ఏం చేస్తాం, ఒక 1 month నేనే కావాల్సిన పెండింగ్ పెట్టుకున్నా, చెక్ బౌన్స్ అయినా పర్లేదు అనుకోండి. ఆ ప్రాసెస్లో కాదు, రిటర్న్ ఆఫ్లో చూపించచ్చు సివిల్లో. అంటే ఎట్లా అంటే రిటర్న్ ఆఫ్లో చూపిస్తుంది. రిటర్న్ ఆఫ్ అంటే అర్థం కాదు. రిటర్న్ ఆఫ్ అంటే నథింగ్ బట్ డిఫాల్ట్ అని చెప్తారు కదా, ఆ ప్రాసెస్లో చూపించచ్చు 50-50 ఛాన్సెస్. ఎందుకంటే డైరెక్ట్ మీకు హ్యాండ్ అవుట్ చేసిన ఐడిఎఫ్సి క్లోజ్ చేస్తుంది కదా, అది ఐడిఎఫ్సి పేమెంట్ కట్టి క్లోజ్ చేస్తుంది. దానివల్ల మీరు ఓకే అంటేనే నేను మిగతా ప్రాసెస్ అంటే నార్మల్గా మీకు డైరెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఒకటే చెక్ బౌన్స్ అయింది కదా, ఒకటే చెక్ బౌన్స్ అయింది. ఆ ఒక్కటే చెక్ బౌన్స్కి వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకోలేము, అయినా తీసుకుంటాము. లోపలికి పోయి మాట్లాడిన తర్వాత బయటకు వద్దాం. ఇది హెల్మెట్ వరకు సో వాళ్ళు ఏమంటారు అంటే మన సైడ్ నుంచి క్లోజ్ చేస్తేనేమో సివిల్స్ పోదంటారు, లేకపోతే షోరూమ్ మేము ఐడిఎఫ్సి నుంచి క్లోజ్ చేస్తేనేమో సివిల్స్ పోతా అని చెప్తారు. మనకు తెలిసిన వాళ్ళకి అడిగితే ఏమంటుండంటే టోటల్గా నువ్వు ఏం చేసినా సరే
సివిల్స్ మాత్రం పోతుంది. ఆఫ్టర్ 2 years తర్వాత నీకేమన్నా పాసిబుల్ ఉంటే సివిల్స్ పెరుగుతుందని చెప్తున్నావు. సో మనకు ఎందుకు లేదు దూల అని చెప్పేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక 1 hourలో వాళ్ళు వస్తారంట. హ్యాండ్ ఓవర్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసిన పేపర్ ఇస్తారంట. ఆ పేపర్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ మనకు ఫ్యూచర్లో కూడా ఈఎంఐల గురించి కానీ ఫోన్ చేస్తే మనం అది హ్యాండ్ ఓవర్ చేసిన ఆ పేపర్ వాళ్ళకి చూపించాలి. అది మన సేఫ్టీ అనమాట. మరి 1/2 hour తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఏమంటావు? పైసలు 60,000 లాస్ అవుతున్నా భయ్. నా లవడాలు బండి అంటే కానీ 60,000 లాస్ అవుతున్నా. చేది నా అమ్మ జీవితం ఎందుకు కొనుక్కున్నా అనిపిస్తుంది. 60,000 పెట్టిస్తూ నీ అమ్మ. 60 కాదు 1,60,000. ఎందుకురా నువ్వు చెప్తే వినడు, తొందరపాటు, అనవసరంగా రోజు కోటి పంచాయతీ. అంటే ఏదో బండి బాగుంటుందని తీసుకున్నాం కానీ తర్వాత ప్రాబ్లం వస్తుంది తెలియదు కదా. ఫైనల్గా బండి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నా. మనకైతే బండి గురించి ఏం లేదు. ఇదే మన బండి ఫైనల్ లుక్. సో అన్న పేపర్ ఇచ్చిండు. సో ఇది మ్యాటరు. అన్న నువ్వు రా బాగా ఇట్లా దిగు. ఇక్కడ నుండి అన్న చేతిలో మీద తీసుకుంటుంది పేపర్. శాండీ 1701 సర్చ్ అదే పైన. సో కాక ఫైనల్గా బండి అయితే ఇచ్చేస్తున్నా. సో బండి ఇచ్చిన తర్వాత మీకు కొన్ని ప్రాబ్లం చెప్తా. చెప్పిన తర్వాత మీరు కొనాలనుకుంటే కొనండి. అంటే ఓన్లీ మీరు కొనాల్సింది ఏంటంటే పర్సనల్ యూజ్ చేసుకోవడానికి, జాబ్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళే బండి తీసుకోండి. మెయిన్గా ప్రాబ్లం వచ్చి సస్పెన్షన్ ఉంది చూసిరా, ఇది ప్రాబ్లం వస్తుంది. ఏది ర్యాపిడో స్విగ్గీ చేస్తే ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని తర్వాత ఇగో ఇక్కడ మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఇదిగో స్టాండ్ది ఆటోమేటిక్. ఇది ఏమవుతుందంటే వస్తుంది పోతుంది. అది రిపేర్ కూడా చేయించిన బట్ నో సాల్వ్ కాలేదు. దాని తర్వాత చైన్ కిట్ చూపిస్తా. ఇగో చైన్ కిట్ ఉందా, కనిపిస్తలేదా? ఇగో ఎంత వరస్ట్ అయిపోయిందంటే అంత వరస్ట్ అయిపోయింది. సౌండ్ వస్తుంది అనుకుంటా. సో ఇది 3 months నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో వాళ్ళైతే ఏం తేలేరు, మొత్తం ఇంత ఖరాబ్ అయిపోయింది ఇగో. సో ఇది మ్యాటరు. దాని తర్వాత ఇది బండి తీసుకున్నప్పటి నుంచి నేను ఇది ప్రాబ్లం చెప్తున్నా కాక, గేర్ వేసుడు ఫుల్ హార్డ్ ఉంది, ఇది ఒక్కటి సాల్వ్ చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంతవరకు సాల్వ్ కాలే. సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మంచి అయితే ఇప్పటివరకు కాలే. ఇదొక పాయింట్. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం ఏంటంటే ఇగో అరన్ వస్తలేదు. ఇగో అరన్ వస్తుందా, అరన్ ఒకటి వస్తలేదు. సో ఇది మ్యాటర్ బండి ప్రాబ్లము. అండ్ మైలేజ్ వచ్చి మనకి మన చూపించేది వచ్చి 66 చూపించింది, బట్ మనకు వచ్చేది 45 నుంచి 50 మధ్యలో అయితే వస్తుంది. సో ర్యాపిడోకి, స్విగ్గీకి, బ్యాక్ ట్యాక్స్ సంబంధించింది, ఫుడ్ డెలివరీ సంబంధించింది బైక్ మాత్రం సెట్ కాదు. చాలామంది చెప్పినా తీసుకోకండి, పర్సనల్ యూజ్ కోసం తీసుకోండి. బట్ మీరు ఇట్లా బైక్ ట్యాక్ చేస్తాము, స్విగ్గీ చేస్తాము అంటే బండి తీసుకోవద్దని చెప్పిన. బట్ ఇక అది మీ ఇష్టం. ఓకే, ఇది దీని గురించి ప్రాబ్లమ్స్. ఓకే, ఫైనల్గా బండి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసిన. చలో. సో కాగా బండి అయితే అమ్మేసాం. నేను మా బొమ్మారి గారు ఇంటికి వెళ్తున్నాము. ఇక అయిపోయింది, దాని సాడసతి మొత్తం పోయింది. 60,000 లాస్ అయిపోయినా. 60,000 60,000 ఏం చేశాను చెప్పు. కష్టం తీసుకొచ్చి ఏం చేశాను చెప్పు, ఏం చేయలేము. సో ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఇంటికి డిస్కషన్ చేసుకొని మళ్ళీ ఎడుకోవాలి, విలేజ్కి వెళ్ళాలి. విలేజ్కి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, దాన్ని మొత్తం క్లోజ్ చేయించేసి మళ్ళీ ఒక సెకండ్ హ్యాండ్లో బండి తీసుకొచ్చుకోవాలి మంచిగా. ఓకే, ఇక అంతే, ఏం లేదు ఇక. సో నాకు కొనేవాళ్ళు, హీరో ఎక్స్ట్రీమ్ బండి కొనేవాళ్ళు కొంచెం ఆలోచించి బండి అయితే కొనుక్కోండి. హడావిడి పెట్టి అయితే బండి కొనుక్కోకండి. నేను కొన్నట్లు మీరు అసలు కొనకండి, కొంచెం ఆలోచించి బండి అయితే కొనండి. ఓకే, ఏమంటావు? చెప్తే వినడండి, ఏం చేస్తాం, చివరికి చూడండి, ఆలోచించి తీసుకోండి. ఓకే రైట్, మళ్ళీ ఉంటా. ఎక్సెల్ కొనుక్కోండి, సెట్ కిర్ర